బంగారు వర్తకులపై ఎలాంటి వేధింపులు ఉండవని సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ అధికారులు స్పష్టం చేశారు. బంగారం అమ్మకాలపై కేంద్రం విధించిన 1% సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా బంగారు వర్తకులు ఆందోళన చేస్తుండటంతో అధికారులు వివరణ ఇచ్చారు. కేంద్ర ఎక్సైజ్ కస్టమ్స్ సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి. ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారు వర్తకులు చేసే వ్యాపారం పైన 1% సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ విధించాలని చెప్పి నిర్ణయించింది. ఈ డ్యూటీ విధించాలని నిర్ణయించినప్పటి నుంచి కూడా బంగారు వర్తకులు పలు అపోహలతో ఆందోళన కొనసాగిస్తున్నారు. మనతో కస్టమ్స్ ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని వివరాలు. సార్ చెప్పండి, బంగారు వర్తకులలో చాలా అపోహలు ఉన్నాయి. అంటే ఈ ఎక్సైజ్ డ్యూటీ విధిస్తే వాళ్ళ మీద అదనపు భారం పడుతుంది, మీ వేధింపులు ఉంటాయని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా అదనపు భారంకి వస్తే వీళ్ళు బంగారపు వెండి నగల వర్తకులు వ్యాపారులు మ్యానుఫ్యాక్చరర్స్ తయారీ చేసేవారు పే చేసేటువంటి డ్యూటీ అతి తక్కువలో ఉంది. అది 1% మాత్రమే ఉంది. అయితే ఎవరైతే ఇన్పుట్స్ క్యాపిటల్ గూడ్స్ మీద పే చేసేటువంటి డ్యూటీ సెన్వర్ట్ క్రెడిట్గా తీసుకుంటారో వాళ్ళు మాత్రమే 12.5% డ్యూటీ పే చేయవలసి ఉంటుంది. రకాల ఎక్సైజ్ డ్యూటీ మీరు చెప్తున్నారు, 2 రకాల ఎక్సైజ్ డ్యూటీలు ఉంటున్నాయి. ఒకటేమో 1% అనేది ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారో వాళ్ళ నుంచి వసూలు చేసి మాకు చెల్లించాల్సి వస్తుంది వర్తకులు అని చెప్తున్నారు. ఇంకా రెండోది 12.5% ఉంది. అది ఎవరి మీద వేస్తారు? బంగారపు వెండి నగల మ్యానుఫ్యాక్చరర్కి ముడి సరుకు మీద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పడి ఉంటుంది. ఆ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని క్రెడిట్గా తీసుకునేటువంటి అవకాశం రూల్స్ ప్రకారం ఉంది. అలాగే క్యాపిటల్ గూడ్స్ వాళ్ళు హై అండ్ ఎక్విప్మెంట్ టూల్స్ ప్రొక్యూర్ చేస్తారు. వాటి మీద ఇంపోర్ట్ డ్యూటీ కానీ డొమెస్టికల్లీ ప్రొక్యూర్డ్ ప్రోడక్ట్స్ దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఐటమ్స్ ప్రొక్యూర్ చేస్తే దాని మీద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పడి ఉంటుంది. ఆ డ్యూటీని క్రెడిట్గా తీసుకుని ఉంటే అప్పుడు మాత్రమే నగలు మ్యానుఫ్యాక్చర్ చేసి రిమూవ్ చేస్తున్నప్పుడు 12.5% పే చేయవలసి ఉంటుంది. ఎవరైతే సెంట్రల్ ఇన్పుట్స్ మీద క్యాపిటల్ గూడ్స్ మీద క్రెడిట్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళు 1% నగల మీద పే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు మీరు చెప్తున్నారు అంటే 6 కోట్ల వరకు వ్యాపారం చేసే వాళ్ళకి ఎవరికి కూడా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. అయితే మీరు ఈ 6 కోట్లు చేస్తున్నారా లేకుంటే 12 కోట్లు చేస్తున్నారా, ఇంకా అంతకన్నా ఎక్కువ చేస్తున్నారా అనేది దేని ఆధారంగా మీరు నిర్ధారిస్తారు? ఈ టర్నోవర్ వాళ్ళు నగల వ్యాపారులు అందరూ కూడా వ్యాట్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ రిటర్న్స్ అవి ఫైల్ చేస్తున్నారు. దాని ప్రకారము 6 కోట్ల లోపల ఉన్నవాళ్ళు ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసి రిమూవ్ చేస్తున్న వాళ్ళు 6 కోట్ల వరకు టర్నోవర్ అయ్యే వరకు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పే చేయవలసిన అవసరం లేదు. 6 కోట్లు దాటిన తర్వాత ఈ ఇన్పుట్ క్రెడిట్ క్యాపిటల్ గూడ్స్ మీద క్రెడిట్ తీసుకోకుండా ఉంటే 1% పే చేస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ అంటున్నారు, అంటే చిన్న వర్తకులు ఉంటారు, మధ్యస్థాయి ఉంటారు, పై స్థాయి ఉంటారు. ఈ 3 రకాలలో మీరు అందరూ చేసుకోవాలన్నా లేకపోతే కొంతమందికి ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా? ఎవరైతే ఫుల్ ఎగ్జామ్షన్ లిమిట్ 6 కోట్ల కన్నా టర్నోవర్ తక్కువలో ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు. జాబ్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో ఇంకోళ్ళ కోసం మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారో ఆ జాబ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం పూర్తిగా లేదు. సార్, దేశవ్యాప్తంగా కొన్ని శాఖలు ఉంటాయి, అంటే మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు సింగిల్ దరఖాస్తు ఒకే చోట రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు. అంటే ట్యాక్స్ ఎగవేసేదానికి వాళ్ళు ప్రతి చోట వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని 6 కోట్ల లోపలే టర్నోవర్ చూపించే అవకాశం ఉన్నది. దీన్ని అధిగమించేదానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అటువంటి అవకాశం తక్కువగా ఉంటుందని మా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఈ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వ్యాట్ కానీ సింగిల్ రిజిస్ట్రేషన్ తీసుకుని పర్టికులర్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సింగిల్ రిజిస్ట్రేషన్ తోటి వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. కాబట్టి ఒకే వర్తకుడికి దేశవ్యాప్తంగా చాలా సెంటర్స్ ఉన్నప్పటికీ అలా స్ప్లిట్ చేసే అవకాశం తక్కువ ఉంది. తర్వాత రెండోది, మేము ఈ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ ఈజ్ ఇంపోజ్డ్ విత్ కంప్లీట్ ట్రస్ట్ ఆన్ ది మ్యానుఫ్యాక్చరర్స్. సార్, బంగారు వర్తకులకు ఉన్న అపోహలను తొలగించేదానికి శాఖాపరంగా ఇంకా మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఒకటి, రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫైల్ చేయండి. 2 రోజుల్లో మీకు ఈమెయిల్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అందుతుంది. ఏ సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసరు మీ రీటైల్ షాప్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కానీ మీ జాబ్ వర్కర్ ప్రెమిసెస్ కానీ విజిట్ చేయకుండా మేము చూస్తాము. ఎవరైనా అటువంటి విజిట్ చేశారు సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్ అని చెప్పి మీకు తెలిస్తే ఇమీడియట్గా మాకు తెలియపరిస్తే
కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం ప్రగాఢంగా చెప్తున్నాను. రిజిస్ట్రేషన్ కూడా 6 కోట్ల రూపాయలకు మించి టర్నోవర్ ఉన్న వర్తకులు మాత్రమే చేసుకోవాలా, అంతకు తక్కువ వ్యాపారం చేసే వర్తకులు ఎవరు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.